అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజీస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామంటే, ఇది డిగ్రీ సిస్టమ్ అండి ఇక్కడ. మీ జాతకంలో బుధుడు అనేది లోయెస్ట్ డిగ్రీ లేదా హైయెస్ట్ డిగ్రీ ఉంటే మీకు ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకోబోతుంటామండి. ఎలా సార్ తెలుసుకునేది నా జాతకంలో బుధుడు లోయెస్ట్ డిగ్రీనా బుధుడు హైయెస్ట్ డిగ్రీనా అంటే సింపుల్ అండి. ఇది మనం ఆల్రెడీ క్లాస్లోనే చెప్పామండి. అందరికీ తెలియని చెప్పి పెడుతున్నారండి. ఇది వచ్చేసి ఇట్లా వెబ్సైట్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. సపోజ్ మీరు 1993 పుట్టారనుకోండి, 1993 December 21 అని చెప్పి ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా సబ్మిట్ చేస్తే దీంట్లో లగ్న నవాంశ కుండలి ఉంటుందండి. ఇది D1 చార్ట్ అనమాట. ఇది కాదు, మనకు పైకి వస్తే గ్రహస్థితి ఉంటుంది చూడండి, గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో ఇక్కడ ఇచ్చారు అంశాలు, ఇవే డిగ్రీస్. ఇక్కడ 9 గ్రహాలు ఉన్నాయి చూడండి. సూర్యుడు నుంచి రాహు కేతువు ఉన్నాయి చూడండి. ఈ దానిలో లోయెస్ట్ ఏది హైయెస్ట్ ఏది అంతే చూసుకోవాలండి. మనం వచ్చేసి నేను చెప్పేది బుధుడికి మాత్రమేనండి. దీంట్లో చూడండి, ఈరోజు బుధుడు హై డిగ్రీ ఉన్నాడు చూడండి. సరే, శుక్రుడు ఉన్నాడు హై డిగ్రీ. ఇక్కడ శుక్రుడు హై డిగ్రీ ఉన్నాడు. బట్ 1 డిగ్రీ తేడాతో మన బుధుడికి కూడా కొంచెం ఫలితాలు వర్తిస్తాయి అంటే అర్థము. కానీ 9 ప్లానెట్లో ఏది లోయెస్ట్ ఏది హైయెస్ట్ అంతే సార్ మన కాన్సెప్ట్ వచ్చేసి. ఉండే 9 గ్రహాలలోనే ఏ డిగ్రీ లోయెస్ట్గా ఉంది, ఏది హైయెస్ట్గా ఉంది. దీంట్లో లోయెస్ట్ ఏది ఉందండి? 2 డిగ్రీ ఉంది చూడు సార్. శని శని 2 డిగ్రీలు ఉన్నాడండి కంపేర్ చేస్తే. అట్లా హైయెస్ట్ డిగ్రీ శుక్రుడు ఉన్నాడండి. అంతే ఆన్సర్ వచ్చేసి. హైయెస్ట్ శుక్రుడు, లోయెస్ట్ శని అనమాట. అట్లా అట్లా మన జాతకంలో బుధుడు, మనకు ఇక్కడ క్లాస్లో చెప్పేటట్టుగా బుధుడు మీకు లోయెస్ట్ ఉన్నా, బుధుడు హైయెస్ట్ ఉన్నా ఫలితాలు ఎలా ఉంటాయని చూసుకుందాం సార్ వచ్చేసి. దీంట్లో ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఆర్జీవి గారికి బుధుడు 1 డిగ్రీ ఉన్నారు. శంకర్ గారికి బుధుడు 26 ఉన్నారండి. ఇది మనం ఆన్లైన్ చూసుకున్న డేటు. మిగతా మన లగ్నం అంతా అవసరం లేదండి, టైము అంతేనా మనకు వచ్చేసి. ఆ మంత్ ఆ ఇయర్ కరెక్ట్గా ఉంటాయని చెప్పి రఫ్గా చూసాను. మీరు మనకు కరెక్ట్గా లాజిక్ అవుతున్నాయి సార్ వచ్చేసి. ఫస్ట్ ఇక్కడ చూడండి సార్. లోయెస్ట్ డిగ్రీ అంటే దాన్ని మనం ఎక్కువ ఇష్టపడతాం సార్ వచ్చేసి. లోయెస్ట్ డిగ్రీని, ఆ కారకత మనం ఎక్కువ ఇష్టపడతాం. అది మన బలం ఎక్కువ అండి. తెలివి ఎక్కువ ఉంటుంది. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ కదండి. జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది సార్ లోయెస్ట్ డిగ్రీ. కానీ ఏం సార్ మైనస్ అంటే, లోయెస్ట్ డిగ్రీలో మనకు మనీ రాదు సార్, పేరు ఒకటే వస్తుందండి. మనకు పేరు కావాలంటే లోయెస్ట్ డిగ్రీని పట్టుకోవాలండి. నాకు డబ్బులు కావాలంటే హైయెస్ట్ డిగ్రీని పట్టుకోవాలి సార్. హైయెస్ట్ డిగ్రీ డబ్బులు ఇస్తుంది, లోయెస్ట్ డిగ్రీ పేరు ఇస్తుంది సార్ వచ్చి. నాలెడ్జ్ ఏ దాంట్లో ఎక్కువ ఉంటుంది సార్ అంటే, లోయెస్ట్ డిగ్రీ ఉన్న దాంట్లో మన నాలెడ్జ్ విపరీతంగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, లోయెస్ట్ డిగ్రీ అంటే కంపేర్ టు ఆల్ ప్లానెట్స్ అండి. ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, మోర్ క్యాల్కులేట్ పర్సన్. కానీ ఉపయోగం చాలా తక్కువ అండి. మీ తెలివికి, మీకున్న తెలివికి మీరు ఎంతో సంపాదించాలి కానీ తక్కువగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ మల్టిపుల్ డిగ్రీస్ చదువుకోవడం మీరు చాలా ఇష్టపడతారు సార్ వచ్చేసి. అంటే మీరు ఒక 3 డిగ్రీ 4-5 డిగ్రీస్ వరకు తీసుకోండి సార్ రఫ్గా వచ్చేసి. బుధుడు లో డిగ్రీ అంటే మ్యాక్సిమం చాలా డిగ్రీ చేస్తారు సార్. వీళ్ళకి ఎడ్యుకేషన్ గురించి చాలా ఎక్కువ అవగాహన ఉంటుందండి. ఫ్రెండ్స్ని చాలా ఎక్కువ ఇష్టపడతారు సార్ లో డిగ్రీ ఉన్న వాళ్ళు. బుధుడు అంటే ఫ్రెండ్. వీళ్ళు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఇష్టపడతారండి, ఎక్కువ గౌరవిస్తారు కూడా అండి వచ్చేసి. కానీ వీళ్ళు ఫ్రెండ్స్ కావడం చాలా కష్టము. ఫ్రెండ్స్లో మోసపోవడం జరుగుతుంది. మంచి లవర్ సార్ బుధుడు లో డిగ్రీ ఉండేటోళ్ళు. మీరు చూడండి, బుధుడు నాకు 3 డిగ్రీ లోపల ఉన్నాడు సార్. 4 డిగ్రీ అంటే యువర్ గుడ్ లవర్ అండి. మీ ఏజ్తో మ్యాటర్ కాదండి. 30 ఏళ్ళు అయినా, 50 అయినా, 60, 70 అయినా కూడా మంచి ఒక ప్రేమికుడు, ఒక 18 ఏళ్ళ వ్యక్తి ఎలా మాడతారో అలానే ఉంటుందండి మీ యొక్క భావం. ఒకరితో మాట్లాడడం అనేది ప్రేమగా మాడతారు సార్ వచ్చేసి. అది బుధుడు లో డిగ్రీ అండి వచ్చేసి. ప్రేమని మాట రూపంలో బాగా వ్యక్తపరుస్తారు, ప్రేమని చేతల రూపంలో వ్యక్తపరచలేరండి, అంతే అండి. హై డిగ్రీకి ఎలా ఉంటుంది ఆపోజిట్ సార్. ఇక రాసేటివన్నీ ఆపోజిట్గా ఉంటాయి, అంతే సార్ ఆన్సర్. చూడండి ఇప్పుడు జ్యోతిష్యముని ఎక్కువగా ఇష్టపడతారండి వీళ్ళు. అదనమాట అండి. జ్యోతిష్యం నేర్చుకుంటూ చాలా కష్టపడతారు సార్, ఫైనల్గా నేర్చుకుంటారండి. 10 ఐడియాలో కేవలము 2 ఐడియాస్ మాత్రమే సక్సెస్ అవుతాయి సార్ లో డిగ్రీకి. బ్యాంక్ లోన్ దొరకడం చాలా కష్టం సార్. హై డిగ్రీ ఉంటే ఈజీ అండి దొరకడం. జస్ట్ చదవండి సార్, అది ఇచ్చేస్తాను నేను చెప్పడం కన్నా ఇటు చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది సార్. ఫ్రెండ్స్తో లాభం ఉపయోగం చాలా తక్కువ అండి. చూడప్పుడు ఈ ఎడ్యుకేషన్ విషయంలో బ్యాంక్ లోను, ఫ్రెండ్స్, డాక్యుమెంట్ విషయంలో వీళ్ళు చాలా కష్టపడతారనమాట. నెక్స్ట్ ఇంకా ఓపెన్ ప్లాట్ తెలుసు కదా సార్. ఓపెన్ ప్లాట్, ఎంటీ ప్లాట్ ఇస్తే వీళ్ళు కొంచెం లాభం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాట్ తీసుకుంటాం కదా సార్, ఓపెన్ ప్లాట్ అంటే ఆ అపార్ట్మెంట్ కాదు, ఓపెన్ ప్లాట్ తీసుకుంటే మీకు లాభం చాలా తక్కువగా ఉంటుందండి. వీళ్ళు చూడండి సార్, జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఎక్కువ బుక్స్ని చదువుతారండి. వీడియో రూపంలో జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడండి వీళ్ళు. రీడింగ్ మోర్ బుక్స్. లో డిగ్రీ అంటే బుక్స్ చదువుతారు సార్. హై డిగ్రీ అంటే వీడియోస్ చూస్తారండి. ఈ లో డిగ్రీ ఏం చేస్తుందంటే సార్, రోజుకు ఒక గంట సేపు అయినా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆశ ఉంటుందండి. రోజు 1 అవర్ చదవాలి, 1 అవర్ 1 అవర్ 1 అట్లా నేర్చుకుంటారు సార్ వీళ్ళు. మొత్తం ఒకే రోజు అన్నట్టుగా ఆశ ఉంటుంది. హై డిగ్రీ ఏం చేస్తుందంటే, మొత్తం ఒక నెలలో ఎన్ని కోర్సులు ఉన్నాయి సార్, ఎన్ని వీడియోస్ ఉన్నాయి చెప్పండి, మొత్తం నాకు ఇచ్చే రికార్డింగ్ సెషన్ అంతా నేర్చుకుంటా అంటారు అట్లా. వెళ్ళి ఏం చేస్తుందంటే లవ్ మూవీస్,
లవ్ స్టోరీస్ బాగా ఇష్టపడతారు సార్ వచ్చి వాళ్ళు వచ్చి. అప్పుడు ఇక్కడ ఇచ్చిన వృత్తులు వీళ్ళు కొంచెం రాణించడం చాలా కష్టం, కానీ పేరు బాగా వస్తుంది సార్. చూడు, పేరు బాగా సంపాదిస్తారండి, లాభం తక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి. ఇక్కడ ఇచ్చిన ఫీల్డ్ సైంటిస్ట్, ఆస్ట్రాలజరు, రీసెర్చర్స్, ద మ్యానుఫ్యాక్చర్ సేల్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్స్, స్టేషనరీ షాపు, జిరాక్స్ షాపు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళంతా అండి అట్లా. బుధుడు హై డిగ్రీ తీసుకుందాం. ఇది తక్కువ ఉంటుంది సార్ తెలివితేటలు, లెస్ క్యాలిక్యులేట్ పర్సన్, కానీ ఉపయోగం చాలా ఎక్కువ ఉంది. అంటే రెండు మూడు ఐడియాస్ వీళ్ళు బాగా పైకి వెళ్ళిపోతారు సార్ కింద ఉన్న అట్లా. హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడం చాలా సులభం, వీళ్ళకు చదువులు ఎక్కువ కష్టపడండి, ఈజీగా దొరుకుతాయి సార్. హై డిగ్రీ అంటేనే చెప్పండి ఈజీ. ఇప్పుడు 30 డిగ్రీలు ఉంటుంది సార్ ఒక గ్రహం వచ్చేసి, ఒక రాశిలో 25 పైన ఉన్నా కూడా ఇవి వర్తిస్తాయి అనమాట. 5 లోపల ఉంటే బుధుడు లో డిగ్రీ అనుకోండి సార్, ఊరికి అట్లా. కానీ మనం చెప్తున్నాం అంతే. ఎడ్యుకేషన్ గురించి అవగాహన తక్కువగా, అన్నీ తక్కువగా ఉంటాయి సార్. ఫ్రెండ్స్ని తక్కువగా ఇష్టపడతారు, తక్కువగా గౌరవిస్తారు. ఫ్రెండ్స్ని కలవడం చాలా ఈజీ సార్, మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్. మీ 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 యొక్క జాతకంలో గ్రహాలు ఏదైతే హై డిగ్రీ ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తులు మీరు కలవడం చాలా సులభం అండి. బుధుడు హై డిగ్రీ అంటే ఫ్రెండ్స్ అండి, ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అవైలబుల్ ఉంటారండి. అట్లా అనమాట. వీళ్ళు మంచి ప్రేమికులు కాదు, దే ఆర్ గుడ్ లవర్స్ అండి. వీళ్ళకు ప్రేమను వీళ్ళు వ్యక్తపరచలేరండి. సో రాష్ట్రం చూడండి, ప్రేమని మాటల్లో వ్యక్తపరచలేరు, ప్రేమను చేతల రూపంలో చూపిస్తారు సార్. బుధుడు లో డిగ్రీ ఏం చేస్తారు, ప్రేమగా మాడతారు సార్. బుధుడు హై డిగ్రీ ఏం చేస్తుంది, నీకు అవసరం ఏంటి, ఎంతకాలం డబ్బులు డబ్బులు తీసుకో, హాస్పిటల్లో ఉన్నావు అదో వచ్చిన డాక్టర్ చూపించినాను, మెడిసిన్ ఇచ్చాను, వారం తీసుకొచ్చినాను, టెంకాయలు తీసుకొచ్చాను, తాగు పనుకో. ఇది సార్ హై డిగ్రీ. లో డిగ్రీ అలా కాదు, ఉంటుంది, కూర్చుంటుంది, మాటలు చెప్తుంది, టాబ్లెట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, అంతా చేసుకుంటాం సార్ వచ్చేసి అదనమాట. సో జ్యోతిష్ నేర్చుకోవడం చాలా సులభం అండి. వీళ్ళకైతే హై డిగ్రీ ఉండే వాళ్ళకు చాలా ఈజీగా అర్థమైపోతుంది సార్. వీళ్ళకి 10 ఐడియాస్లో 8 ఐడియాస్ సక్సెస్ అవుతాయండి. బ్యాంక్ లోన్స్ దొరకడం చాలా సులభం, ఫ్రెండ్స్తో లాభం ఎక్కువ అనేట్టుగా అర్థం అండి ఇక్కడ చేయడం. వీళ్ళు ఓపెన్ ప్లాట్ కొనుక్కునే ఉంది బెస్ట్ అండి సార్. నాకు బుధుడు హై డిగ్రీ ఉన్నాడు, ఓపెన్ ప్లాట్ ఒకటి కొని పెట్టుకోండి సార్, మీకు అది బాగా మీకు లాభాన్ని ఇస్తుంది సార్. ఇది అక్కడ మనకు ఉపయోగపడుతుంది సార్ వచ్చేసి. బుధుడు హై డిగ్రీ. కుజుడు ఉండే అనుకోండి అపార్ట్మెంట్, ఇక్కడ మారుతుంది సార్. కుజుడు వేరే, బుధుడు వేరే. బుధుడు ఎంటీ ల్యాండ్ సార్ వచ్చేసి. అక్కడ డాక్యుమెంట్ మనం అక్కడ మెజర్మెంట్ చేస్తాం కదండి, అదే అండి. ఒక ఎకరా నుంచి డివైడ్ చేసి 100 సెంట్లు వస్తే బుధుడు అండి, ఎకరా అయితే కుజుడు అండి. ఇది డిఫరెన్స్ తెలియదు ఎప్పుడు సార్ వచ్చేసి. ఒక ఎకరా అయితే కుజుడు అండి, దాన్ని డివైడ్ చేసి 1 సెంట్గా మారిస్తే అది బుధుడు అండి, మెజర్మెంట్ చేస్తాం కాబట్టి అందుకు. ఇంతే సార్. వీళ్ళు జ్యోతిషం బుక్స్ జ్యోతిషం నేర్చుకోవడానికి బుక్స్ని చదవరు, వీడియో రూపంలోనే నేర్చుకుంటారు. బుక్స్ వీళ్ళు తక్కువ చదువుతారు, వీళ్ళు వీడియోస్ ఎక్కువ చూస్తారండి అన్నమాట. నెక్స్ట్ వీళ్ళు 1 మంత్లోనే జ్యోతిషం చదవాలి నేర్చుకోవాలి అనుకుంటారు సార్, మంత్లీ మంత్స్ అనమాట వీళ్ళు వచ్చేసి. సో హెచ్డి గ్రహం ఏం చేస్తుందంటే సస్పెన్స్ థ్రిల్లర్ని ఎక్కువ ఇష్టపడతారండి. లాస్ట్ టైం చెప్పిన వృత్తులు వీళ్ళు కొంచెం రాణించడం చాలా బాగండి. లాభం ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళకి పేరు ఉండదని, మనీ అయితే వస్తుందండి. మీకు మనీ కావాలో ఏదో ఆలోచించుకోవాలి సార్. మీ జాతకంలో ఏది హై డిగ్రీ ఉందో దాన్ని ముట్టుకుంటే డబ్బులు వస్తాయండి. పేరు కావాలంటే లో డిగ్రీని ముట్టుకోవాలి సార్ మనం, అదనమాట. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారండి, ఎవరికి పడుతుంది ఎవరికి పడుతుంది, హై డిగ్రీ వర్సెస్ లో డిగ్రీ. ఒక పర్సన్కి హెచ్డి హైయెస్ట్ డిగ్రీ ఉందండి, ఇంకొక పర్సన్కి లోయెస్ట్ డిగ్రీ ఉందండి. అప్పుడు వాళ్ళిద్దరికి పడదండి. చూడ ఇక్కడ ఇంటో మార్క్ ఇచ్చాను, పర్సన్ పడదు. లో డిగ్రీ హై డిగ్రీ. ఒక వ్యక్తిలో 30కి 29 మార్కులు వచ్చిన వ్యక్తికి ఒక అదే క్లాస్లో ఒక మార్క్ వచ్చే వ్యక్తి పడదు కదండి. సో అలా ఉంటుంది అనమాట హై డిగ్రీ లో డిగ్రీ. అదే పర్సన్కు ఇద్దరికి హెచ్డి ఉంది అనుకోండి, ఇద్దరు 29 మార్కులు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారండి. అదే క్లాస్లో ఇద్దరు ఒక మార్క్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ కదండి. సో అదే లాజిక్ ఇక్కడ మనం అప్లై చేయాలండి. లో డిగ్రీ అన్న ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి లో డిగ్రీ చూడండి, మీకు మీకు 2 డిగ్రీస్ ఉన్నారా, ఇంకొక వాళ్ళకి 2 డిగ్రీస్ ఉన్నారా, బాగా ఇష్టపడతారు సార్. హై డిగ్రీ మీకు 25 ఉన్నారా, ఇంకొకరు 25 ఉన్నారా, మీరు వాళ్ళు ఇష్టపడతారండి. కానీ ఇక 25 డిగ్రీ ఉన్న వాళ్ళకు, 2 డిగ్రీలు ఉన్న వాళ్ళకు గొడవలు వస్తాయి సార్ అక్కడ. ఇంతే సార్ ఆన్సర్ వచ్చేసి. సో ఎప్పుడు ఇద్దరు వ్యక్తులకి +/- 3 డిగ్రీస్, +/- ఉంటే గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ ట్రస్ట్ ఉంటాయండి. ఇచ్చే కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది సార్. ఎప్పుడైతే డిగ్రీ డిఫరెన్స్ ఎక్కువ వస్తుందో వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కూడా అంత గ్యాప్ ఉంటుందండి. సో అదనమాట. సో ఇది మనం అందరికీ అప్లై చేస్తాం. ఒక హస్బెండ్ వైఫ్ చూడొచ్చు, ఇద్దరు పార్ట్నర్స్ చూడొచ్చు, ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్కి చూడొచ్చు, ఎనీ 2 పర్సన్స్ అండి, ఎవరికైనా చూడొచ్చు. ఇదే లాజిక్కేనండి. ఇది యాక్చువల్ మనం క్లాస్లో చెప్పాము సార్, ఆన్లైన్ క్లాస్లో. బట్ ఇది ఇది ఇంపార్టెంట్ విషయం కాబట్టి అందరికీ తెలియని ఉద్దేశంతోనే అన్ని పెడుతున్నాం సార్. మనం మ్యాక్సిమం 20% అన్ని యూట్యూబ్లో పెడతాం సార్, 70% మాత్రమే క్లాస్లో టీచ్ చేస్తాం. ఎందుకంటే డిఫరెన్స్ ఉండాలి కదా సార్. సో మ్యాక్సిమం జ్యోతిషం అంతా నేను ఓపెన్గానే చెప్తున్నాను సార్, యూట్యూబ్లో అయినా సరే ఎక్కడైనా సరే వచ్చేసాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.